ఆటో ఓకే కిచ్ 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 అంటుందని ఈ వెల్డింగ్ షాప్ కాడికి వచ్చిన చూపిద్దామని. వెల్డర్ వచ్చే వరకు లేడు, కొంచెం బయటికి పోయిండు. ఇగో ఇదే ఇక్కడ ఒక చిన్న వలిగిపోయింది, తర్వాత మెల్లగా మెల్లగా ఎక్కే ప్లేస్ ఇది ఎక్కువ అయిపోయింది, సౌండ్ ఎక్కువ వస్తూ ఉంది. ఇక సరే ఈరోజు ఎట్లయినా చేపిద్దాం అన్నట్టు తీసుకొని వచ్చిన. సౌండ్ వస్తే ఇట్లా మంచిగా అనిపించదు కదా. ఈయన బయటికి పోయిండంట. ఈయన బయటకు పోయి వచ్చే వరకు ఎంత టైం అవుతుందేమో చూద్దాం. వెయిట్ చేస్తున్నా. చూసి ఇక అది వర్క్ చేయించుకుంటే అయిపోతుంది. ఇక వచ్చిండు, ఇక అన్ని సామాన్లు చదువుకుంటుండు. ఫస్ట్ అయితే ఇట్లా కొడుతుండు, ఫస్ట్ పుల్లలతో కొట్టి మళ్ళీ ఇంకొకటి దానికి ప్యాచ్ చేస్తా అన్నాడు. సరే ఎందుకన్నా మంచిదని చూపిద్దామని ఒకసారి చూపిస్తున్నా. హోల్ ఇట్లా పడ్డది కదా, అది హోల్ అట్లనే వెల్డింగ్ కొడుతుండదు, మళ్ళీ ఖరాబ్ అవుతుంది. ప్యాచ్ చేస్తే మంచిగా ఉంటుంది అన్నాడు. వెయిట్ చేసినందుకన్నా జర వర్క్ మంచిగా చేసిండు, అందుకే మంచిగా అనిపించింది. ప్యాచ్ ఇట్లా వేసినాక ఇట్లా చూపిస్తా చూడండి ఒకసారి. ఇది ప్యాచ్ అంటే మళ్ళీ వెనకలకించి కొట్టినాక మళ్ళీ పైకించి కొడతారు, మంచిగా ఉంటుంది, స్టాండర్డ్గా ఉంటుంది. అది ఒకవేళ ఇరిగిపోయినా కానీ అక్కడిక్కడ సపోర్ట్గా ఉంటుంది. మంచిగా చేసిండు, వర్క్ నీట్గా వచ్చింది. చేసిన కాడికైనా మంచిగా చేసిండు. రాజు ఆటో బ్లాగ్కి స్వాగతం సుస్వాగతం. చూసిరు కదా ఆటో, మొన్న నుంచి కిచకి చకి చకి సౌండ్ వస్తుంది. అంటే నేను పెద్దగా పట్టించుకోలేదు, ఓకే నడుపుతలేం కదా అని. ఈరోజు ఇక కస్టమర్ కూర్చుంటే ఇక ఘోరంగా నాకెట్లా అనిపిస్తుంది, వాళ్ళు ఏమంటే పాపం. కానీ ఇక పోయి డైరెక్ట్ పోయి చేయించుకున్నా, ఒక 2 డ్రాపులు చేసి చేయించుకున్నా. లాగిన్ ఈరోజు చేయించుకున్నా. అది ఎంత ఖర్చు వచ్చిందంటే 200 అడిగిండు. 130 రూపాయలు చేతిలో పెట్టొచ్చిన. అంటే కొంచెం తెలిసిన ఆయన కొంచెం మంచిగా చేసిండు వెల్డింగ్ ఇట్లా. సరే తీయని ఇక మన లాగిన్ అవర్స్ ఇట్లా చెప్తాను నేను ఎంత చేసినామని. లాగిన్ అవర్స్ వచ్చేసి 2:30 గంటలు లాగిన్ అవర్స్. పెద్దగా ఈరోజు అయితే ఏం లేను, అంటే వెల్డింగ్ కన్నా కొంచెం టైం పోయింది ఆయన వచ్చి చేసే వరకు. ఇంకా 40 కిలోమీటర్లు తిరిగినాం మొత్తం. ఓలా, ఊబర్, ర్యాపిడో 3 చేసిన. ఓలాలో వచ్చేసేమో 144 ఒకటి, 168 ఒకటి చేసిన 2. మళ్ళీ ఊబర్ అనేమో 137. ఓలా ర్యాపిడో వచ్చేసి 60. ఈరోజు తక్కువ వేసిన. మీకు మళ్ళీ డీటెయిల్గా క్యాలిక్యులేట్ చేసి ఇట్లా చూపిస్తాం, మీకు ఒక ఐడియా వస్తుంది, ఓకేనా. అంటే ఇక 13 గంటలు, ఆల్మోస్ట్ 13 గంటలు అంటే పర్లేదు. మొత్తం అమౌంట్ వచ్చేసి మనం మొత్తం తిరిగింది అయితే 40 కిలోమీటర్లు. అమౌంట్ వచ్చేసి 639 అయింది. 639 అంటే దాంట్లో మైనస్ చేస్తే 600 రూపాయల దాకా వచ్చింది. అంటే ప్లాట్ఫామ్ ఛార్జెస్ తీసేయంగా ర్యాపిడోలైనా ఊబర్లోనైనా మొత్తం 600 రూపాయలు ఈరోజు మిగిలింది. 600లలో మనకు గ్యాస్ ఒక 120 రూపాయలు, అంటే 120 రూపాయలు కాలింది. ఇంకొంది ఇక రేపు కొట్టించుకుంటున్నాం తెలిసి గ్యాస్, అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది రోజుకి ఎంత అయిందని. 120 రూపాయలు మైనస్ పోయినా కానీ 480 రూపాయలు వచ్చినట్టే. సరేనా. ఇంకో జర కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు ఉంటే లైక్లు కొట్టండి. మెయింటెనెన్స్ ఎందుకు తీస్తారంటారు కదా, మీకు క్యాలిక్యులేట్ చూపిస్తలేను కానీ నేను తీసేస్తాను. రోజు ఎంత నడిపితే అంత 50, ఈరోజు 50 తీస్తా, 100 తీస్తా. అట్లా సడన్గా ఇవన్నీ ప్రాబ్లమ్స్ చెప్పిరావు కాబట్టి తీయాల్సిందే. ఆటో మెయింటెనెన్స్ చేసే వాళ్ళందరూ ఖచ్చితంగా ఓన్గా మెయింటైన్ చేస్తే మాత్రం రోజు మెయింటెనెన్స్ తీస్తేనే మనకు ₹1 ఫాయిదా వస్తుంది. సరేనా. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఫస్ట్ ర్యాపిడో చూద్దాం, ఎందుకంటే ఒకటే బుకింగ్ చేసిన, అది 60 రూపాయలు. ఒక బుకింగ్ చేసిన. అంటే మనము ఉన్న టైంకి బెటరే నన్ను అడిగితే, ఎందుకంటే అక్కడ వర్క్ చేయించుకొని ఈ పార్ట్ టైం జాబ్లలో మళ్ళీ దాంట్లో సంబంధించి టైం వేస్ట్ కాకుండా మళ్ళీ బుకింగ్ చేసుకుంటా అట్లా 600 చేసి మంచిగా అనిపించింది. చేసిన 13 గంటలైనా. ఊబర్లో చూద్దాం. ఊబర్లో 2 చేసిన, 120 రూపాయలు అయినాయి. 2 గంటల 6 నిమిషాలు ఇలా లాగినాం. అంటే 15 రూపాయలు ప్లాట్ఫామ్ ఛార్జ్ కట్ చేసి చెప్తున్నా, 122 రూపాయలని. ఈ టైం చూసుకోండి, ప్లాట్ఫామ్ ఛార్జ్ చూసుకోండి, 15 రూపాయలు కట్ చేస్తాడు. 2 ట్రిప్పులు అయినాయి. తర్వాత ఇక డైరెక్ట్ ఓలాకు పోదాం. ఓలాలో ఈరోజు కొంచెం మంచిగా చేసిన, అంటే మంచిగా అంటే 2 పెద్ద డ్రాపులు చేసిన, మంచిగా వచ్చింది, వర్తబుల్ అయింది. కొంచెం 144 రూపాయలు ఒకటి, 168 రూపాయలు ఒకటి. డైరెక్ట్ ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాము. ఫస్ట్ 60 రూపాయలు ర్యాపిడో ఉంది. సెకండ్ 122 రూపాయలు ఊబర్, ప్లస్
144 ఒకటి, 168 ఒకటి, మళ్ళీ ప్లస్ మనం బయట కిరాయి ఇట్లా చేసినాం. ఈరోజు బయట కిరాయి ఇట్లా వచ్చింది 91, 41, 130, 624 ప్లస్ ఇక బయట చిల్లర ₹5 దాకా వచ్చి ఉంటే ఇక 630 వేసుకోండి రౌండ్ ఫిగరు. 630 ఎందుకు 29. దీంట్లో మనము ఆల్రెడీ ఊబరోడు ఛార్జ్ కట్ చేసింది కదా, మనం ఖాళీ ర్యాపిడో ఒకటి కట్ చేస్తే సరిపోతుంది. ₹600 అవుతుంది ప్లాట్ఫామ్ ఛార్జు. ఇది కట్ చేసేది ₹29 ప్లాట్ఫామ్ ఛార్జ్, అది ₹600. 600ల మనం తిరిగింది 40 కిలోమీటర్లు కానీ ఒక 120 తీసేసినా కానీ మనకు 448 వచ్చింది. మంచిగా అనిపించింది. అంటే చేసిన వర్క్ చేయించుకున్నాం, మనం ఆటో చేసినాం 3 అవర్సే లాగిన్ అవర్స్, ఇట్లా అన్ని వెళ్ళని మనకి ఇంత వచ్చింది. ఇలా మెయింటెనెన్స్కి ఇట్లా నేను తీసేస్తా అంటే ₹50 అట్లా తీసేస్తారు. కొంతమందికి అర్థం కాని వాళ్ళు ఇక డైరెక్ట్ అట్లా చెప్తున్నా, అర్థం కాదని.